guys, welcome back to our YouTube channel. గైస్ ఈరోజు మనం యూట్యూబ్ షార్ట్స్ వీడియోని ఎలా అప్లోడ్ చేయాలి అండ్ యూట్యూబ్ షార్ట్స్ వీడియో అప్లోడ్ చేసే విధానాన్ని మనం ఈరోజు చూసుకుంటున్నాం. సో గైస్, లేట్ చేయకుండా మన యూట్యూబ్ ఛానల్ని యూట్యూబ్ వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, వ్యూస్ ఎలా పొందాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ గైస్, ఓపెన్ యూట్యూబ్. గైస్, ఇక్కడ మీరు చూడొచ్చు యూట్యూబ్ వీడియోస్. లైక్ ఇక్కడ మన ఈ ఫోర్ బాక్స్లో మన యూట్యూబ్ ఛానల్ ఎట్లా రావాలి. సో మన ఈ ఈ ఈ ఛానల్స్ ఏమో వైరల్ అయిన ఛానల్స్. సో అలాంటివి మన ఛానల్ ఎట్లా రావాలనేది ఈ వీడియోలో కూడా తెలుసుకుందాం. బాటంలో ప్లస్ ఐకాన్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు చూపిస్తుంది వీడియోస్, షార్ట్ వీడియోస్ అని, లైవ్స్ ఆర్ పోస్ట్ అట్లా. గైస్, ఇక్కడ మీరు చూడొచ్చు ఏ వీడియోస్ అప్లోడ్ చేయాలనేవి. గైస్, ఏ వీడియో మీకు కావాలో ఆ వీడియో సెలెక్ట్ చేసేయండి. గైస్, నేను ఈ వీడియో సెలెక్ట్ చేసుకున్నా. సో ఫస్ట్ కింద మీరు చూసుకోవచ్చు ఎడిట్ ఇంటూ ఏ షార్ట్. సో ఇందులో మీరు సెలెక్ట్ చేయొచ్చు ఎంతవరకు, ఎక్కడి నుంచి ఎంతవరకు మీకు వీడియో కావాలనేది. దెన్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. గైస్, ఇందులో మనం వీడియో అప్లోడ్ చేసిన నెక్స్ట్ తర్వాత మన వీడియో ప్రాసెస్ అయ్యి ఇక్కడ వచ్చేస్తాము. సో తర్వాత మనం ఆడియో ఒకవేళ మీకు బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ యాడ్ చేయాలన్నా యాడ్ సౌండ్ మీద క్లిక్ చేసి, సపోజ్ నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫర్ పోయిటరీ అని సెర్చ్ చేసుకున్నా. ఇందులో సెర్చ్ చేయొచ్చు మీకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావాలనేవి. ఇట్లా ప్లే చేసుకొని కూడా చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు సాంగ్స్ కావాలంటే ఇక్కడ నుంచి కూడా సెట్ చేసుకోవచ్చు గైస్. తర్వాత సెలెక్ట్ చేసిన తర్వాత ఒకవేళ మీకు టెక్స్ట్ రాయాలన్నా టెక్స్ట్ రాయాలి. టెక్స్ట్ లేకపోతే స్పీచ్, స్టిక్కర్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసుకున్న యాడ్ సౌండ్ మీద క్లిక్ చేసి కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా వేసుకోవచ్చు గైస్. ఒకవేళ మీకు షార్ట్స్ కావాలంటే, అంటే టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్ మీద క్లిక్ చేసి 5 వీడియో ఎడిటింగ్ యాప్స్, ఇలా అన్నీ మనం యూట్యూబ్ రికమెండ్ చేసినవి యూస్ చేసుకుంటే గాయ మన ప్రోడక్ట్ యూస్ చేస్తుందని యూట్యూబ్ అనలైజ్ చేసి మన కంటెంట్ని ఎక్కువ మందికి షేర్ చేస్తుంది గైస్. అందుకే మనం కావాల్సినంత ఎక్కువ ఎడిటింగ్ యూట్యూబ్లోనే చేయండి గైస్. దెన్ నెక్స్ట్ మీద మీరు సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ నుంచి మనం మెయిన్ టాస్క్ గైస్, అందరూ ప్లీజ్ కీప్ అటెన్షన్, అందరూ వినండి. ఫస్ట్ క్యాప్షన్ యువర్ షార్ట్. ఇక్కడ టైటిల్ నేమ్ ఇవ్వండి గైస్. టైటిల్ నేమ్ యూనిక్ ఉండాలి అని కాదు, షార్ట్ ఉండాలి కానీ బెస్ట్ ఉండాలి, అంటే వైరల్ ఉన్నవి ఉండాలి. సో ఇందులో ఫస్ట్ మనం టైటిల్ ఏమి ఇవ్వాలంటే మా కంటెంట్ ఏ మీద ఉందో అది ఇవ్వాలి గైస్. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే టాప్ 5 వీడియో ఎడిటింగ్
యాప్స్ ఫర్ యూట్యూబ్ క్రియేటర్. తర్వాత ఇందులో హ్యాష్ ట్యాగ్ కంపల్సరీ మెన్షన్ చేయండి గైస్. ఎందుకంటే ఇప్పుడు హ్యాష్ ట్యాగ్ పరంగానే మన యూట్యూబ్ అనలైజ్ చేస్తుంది. అవును ఇది హ్యాష్ ట్యాగ్ అంటే హ్యాష్ ట్యాగ్ సంథింగ్ అంటే ఆ సంథింగ్ వీడియో ఫర్ సంథింగ్ పర్పస్ ఓన్లీ అనేసి. సో మేక్ షూర్ హ్యాష్ ట్యాగ్స్ అవన్నీ యూజ్ చేయండి గైస్. లైక్ నేను ఫస్ట్ షార్ట్ వీడియో ఫస్ట్ మనం యూట్యూబ్ని చెప్పాలి అవును ఇది షార్ట్ వీడియో అనేసి. అందుకే మనం షార్ట్ వీడియో అని మెన్షన్ చేయండి. తర్వాత ఇంకోటి ట్యాగ్ ఏంటంటే యూట్యూబ్ షార్ట్స్ అండ్ వైరల్. అంటే మనం ఈ హ్యాష్ ట్యాగ్స్ ఎందుకు ఇస్తున్నామంటే గాయస్, ఇప్పుడు సపోజ్ ఎవరైనా మనం సెర్చ్ బార్లో టాప్ 5 ఎడిటింగ్ యాప్స్ షార్ట్ వీడియో అని కొడితే షార్ట్ వీడియో అని ట్యాగ్ ఉంది కదా, ఆ ట్యాగ్లో ఏదైతే వీడియోస్ అప్లోడ్ చేశారో అవన్నీ కన్సిడర్ చేసి అనలైజ్ చేసి మనకు చూపిస్తుంది కదా. అట్లా మనం ఈ హ్యాష్ ట్యాగ్స్ అని యూస్ చేస్తాం. అందుకే ఈ హ్యాష్ ట్యాగ్స్ యూస్ చేస్తాం గైస్. సో కంపల్సరీ హ్యాష్ ట్యాగ్ అని టైటిల్ ఉండాలి. తర్వాత మన ఇంకా హ్యాష్ ట్యాగ్స్ ఏంటంటే మన వీడియో మీద అంటే మనం సపోజ్ టాప్ 5 వీడియో ఎడిటింగ్ కదా, వీడియో ఎడిటింగ్ అదిగో వీడియో ఎడిటింగ్ ఇట్లా. ఇంకా హ్యాష్ ట్యాగ్ ఇంకోటి హ్యాష్ యాప్స్ ఇలా ఇట్లాంటి ట్యాగ్ ఇస్తే వైరల్ అవుతుంది కదా, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అది కూడా లెస్ దాన్ 100లోనే ఉండాలి అంటే టెక్స్ట్. తర్వాత ఇక్కడ గైస్ ఇక్కడ కంపల్సరీ ఫస్ట్ మీ వీడియో పబ్లిక్ చేయకండి గైస్. ఎందుకంటే ఆన్ లిస్ట్లో ఉంటే ఏమవుతుందంటే యూట్యూబ్ అనలైజ్ చేస్తుంది అన్ని ఫస్ట్ నుంచి. టైటిల్ ఏంది, ఓకే టాప్ 5 వీడియోస్ అంటే టాప్ 5 వీడియో ఎడిటింగ్ మెంబర్ ఎవరైతే సెర్చ్ చేస్తారో వాళ్ళకి రావాలి అన్నీ. యూట్యూబ్ ఆల్గోరిథం అనలైజ్ చేసుకొని ఒక డేటాబేస్లో స్టోర్ చేసుకుంటుంది. ఎప్పుడైతే యూజర్స్ సెర్చ్ చేస్తారో అప్పుడు యూట్యూబ్ అన్నీ రీడ్ చేసుకొని పర్టికులర్ మెంబర్కి పంపిస్తుంది. అందుకే ఫస్ట్ అన్లిస్ట్లో పెట్టండి. ఎందుకంటే ఆల్గోరిథం రీడ్ చేయడానికి. డైరెక్ట్ పబ్లిష్ చేస్తే ఆ ఆల్గోరిథం రీడ్ చేయకుండా ఎవరికి పంపాలో కూడా తెలియదు. అందుకని సో ఫస్ట్ మేక్ షూర్ అన్లిస్ట్లో ఉండండి, అన్లిస్ట్లో ఉంచండి. తర్వాత ఇక్కడ సెలెక్ట్ చేయండి మీ వీడియో కిడ్స్ మీదనా నాట్ కిడ్స్ మీదనా. సో ఇక్కడ నాది టెక్ వీడియో, అందుకే ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ వీడియో కిడ్స్ ఉంటే ఎస్ ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే 18 కన్నా తక్కువ వాళ్ళకి మీ వీడియో పోవాలా వద్దని ఉంది. సో ఇక్కడ నేను డోంట్ రిస్ట్రిక్ట్ మై వీడియో టు వ్యూవర్స్ ఓవర్ 18 అని ఇచ్చిన. నెక్స్ట్ గైడ్ రిలేటెడ్ వీడియోస్ అలో వీడియో అండ్ ఆడియో రిమిక్సింగ్. అదర్ పర్సన్స్ మీ వీడియోతో ఆర్ ఆడియోతో రిమిక్స్ చేసుకోవచ్చా లేదా అనేసి ఆప్షన్ ఉంది. ఒకవేళ మీకు ఎస్ అంటే అలో చేస్తారంటే చేసుకోండి, లేకపోతే నో అని కూడా వేసేయండి. తర్వాత యాడ్ పెయిడ్ ప్రమోషన్ అంటే మీరు మీ వీడియోని పెయిడ్ ప్రమోషన్లో చేస్తారో అనేది కూడా చేసుకోవచ్చు గైస్. తర్వాత ఇక్కడ అప్లోడ్ చేసేయండి గైస్. అప్లోడ్ చేస్తే వీడియో అనేది అప్లోడ్ అయిపోతుంది. మీకు కింద చూసుకోవచ్చు మనము అప్లోడింగ్ టు యువర్ వీడియోస్. సో అప్లోడ్ అయిన తర్వాత మనము అప్లోడ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు గైస్ మన వీడియోస్ అప్లోడ్ అవుతుంది కింద యువర్ వీడియో 1 అప్లోడింగ్. సో ఆఫ్టర్ అప్లోడింగ్ అయిన తర్వాత వైటీ స్టూడియో ఓపెన్ చేయండి గైస్. ఆ పర్టికులర్ ఛానల్ ఉన్న వైటీ స్టూడియో ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనం చూడొచ్చు గైస్ మన వీడియో వైటీ స్టూడియో ఓపెన్ అయిపోయింది. ఇక్కడ కంటెంట్లో వెళ్ళండి.
ఇక్కడ షార్ట్స్‌లో మీరు చూడొచ్చు టాప్ 5 ఎడిటింగ్ అనేసి. మన వీడియో అనేది ఇప్పుడు అప్‌లోడ్ అయితుంది. స్టిల్ అప్‌లోడ్ అయితుంది. దీని మీద డబుల్ టాప్ 3 డాట్స్ మీద క్లిక్ చేసేయండి. ఎడిట్ ఆప్షన్ మీద సెట్ చేయండి. ఇక్కడ మనం ఆల్రెడీ టైటిల్ ఇసుకున్నాము. ఒకవేళ డిస్క్రిప్షన్‌లో కూడా సేమ్ టైటిల్ ఇయ్యండి గైస్. సేమ్ టైటిల్. ఎందుకంటే ఇది షార్ట్ కదా! ఎక్కువ ఇయ్యకూడదు. సేమ్ ఇది కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని సేమ్ ఇక్కడ కూడా టాప్ 5 వీడియో ఎడిటింగ్ యాప్స్ ఇక్కడ కానీ కొంచెం స్పేస్ ఇయ్యండి గైస్ ఇందులో కొంచెం స్పేస్ ఇయ్యండి. ఓకే. తర్వాత అన్నీ అయిపోయినాయి. ఒకవేళ మీరు ఈ ఈ వీడియోని ప్లేలిస్ట్‌లో ఉంచాలంటే ఉంచుకోవచ్చు. తర్వాత మోర్ ఆప్షన్‌కి క్లిక్ చేసేయండి. మోర్ ఆప్షన్‌లో ట్యాగ్స్, యాడ్ ట్యాగ్స్ ఇక్కడ మనం మెయిన్ ట్యాగ్స్ యూజ్ చేయాలి గైస్. ఇక్కడ ట్యాగ్ కన్సిడర్ చేసుకొని మన యూట్యూబ్ మోర్ పీపుల్‌ని మన యూట్యూబ్ వీడియోస్ అనేది షేర్ చేస్తది. ఇక్కడ ట్యాగ్స్ వేయాలంటే ఫస్ట్ మనము బ్యాక్ వెళ్ళండి గైస్. బ్యాక్ వేసి మీ క్రోమ్ ఓపెన్ చేసేయండి. క్రోమ్ లేక గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ చేయండి గైస్. హ్యాష్ ట్యాగ్స్ ఫర్ యూట్యూబ్ షార్ట్స్. తర్వాత ఇది సెకండ్ ఉంది చూడండి, యూట్యూబ్ హ్యాష్ ట్యాగ్ జనరేటర్ టూల్. దీని మీద సెలెక్ట్ చేసుకోండి. సో గైస్ మనం లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మన ఈ సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఎంటర్ కీవర్డ్ అని ఉంది కదా, ఇక్కడ మన టైటిల్ నేమ్ వేయండి గైస్. మన టైటిల్ నేమ్ ఏంటంటే మనం కాపీ చేసుకున్నాం ఆల్రెడీ కదా. కాపీ చేసుకున్న తర్వాత హ్యాష్ ట్యాగ్స్ రిమూవ్ చేసేయండి. అన్ని హ్యాష్ ట్యాగ్ రిమూవ్ చేసుకుని ఈ టైటిల్ ఉంచండి గైస్. టాప్ 5 వీడియో ఎడిటింగ్ యాప్స్ ఫర్ యూట్యూబ్ క్రియేటర్ అని. ఇక్కడ జనరేట్ హ్యాష్ ట్యాగ్ మీద క్లిక్ చేసేయండి. ఈ ఫైవ్ ట్యాగ్స్ ఉన్నాయి కదా గైస్, ఈ 5 ట్యాగ్స్ మన వైరల్ అవుతున్న ట్యాగ్స్, రీసెంట్గా ఇప్పుడు వైరల్ అవుతున్న ట్యాగ్స్, ఇన్ యూట్యూబ్లో వైరల్ అవుతున్న ట్యాగ్స్ ఇవి. సో కాపీ సెలెక్ట్ ఆల్ చేసుకొని సెలెక్ట్ ఆల్ చేసుకుందాం. సెలెక్ట్ ఆల్ అయిపోయింది కదా. తర్వాత కాపీ సెలెక్ట్ అని చేసుకోండి. కాపీ సెలెక్టెడ్ అంటే సెలెక్టెడ్ అయిన ఐటమ్స్ కాపీ చేసుకుందాం. తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ మన వైట్ స్టూడియో ఓపెన్ చేసుకోండి. రిటర్న్ బ్యాక్ వైట్ స్టూడియోలో వచ్చిన తర్వాత యాడ్ ట్యాగ్స్ మీద క్లిక్ చేసుకొని మనం కాపీ చేసుకున్న ట్యాగ్స్ అక్కడ పేస్ట్ చేసేయండి గైస్. ఇది మన టాప్ 5 వైరల్ అవుతున్న ట్యాగ్స్. ఇక్కడ మనం కొంచెం స్పేస్ ఇచ్చుకోండి. ఓకే గైస్. తర్వాత ట్యాగ్ అయిన తర్వాత మనం ఆల్రెడీ అన్ని సెలెక్ట్ చేసుకున్నాం. మన కేటగిరీ ఫస్ట్ చూసుకోండి గైస్, ఇది సైన్స్ టెక్నాలజీ దేని మీద ఉందనేసి. సో మన కామెంట్స్ ఆన్ ఉండాలా లేదా అనేసి అన్ని సెలెక్ట్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత మన వీడియోని అన్లిస్ట్ నుంచి రిమూవ్ చేసేయండి. అంటే పబ్లిక్లో వేసేయండి. పబ్లిక్లో అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు సేవ్ అని క్లిక్ చేయాలి. ఆఫ్టర్ సేవ్ చేసిన తర్వాత మన వీడియో అన్లిస్ట్ నుంచి పబ్లిక్ అయిపోయింది. అంటే పబ్లిక్ అంటే అందరికీ వెళ్ళినట్టు. ఇప్పుడు మన అంటే యూట్యూబ్ ఆల్గోరిథం అన్నీ రీడ్ చేసుకొని, అంటే దేని దేని మీద ఉంది, కేటగిరీ దేనిది అన్నీ రీడ్ చేసుకుంటూ వెళ్ళి మన వ్యూవర్స్ కొత్త వ్యూవర్స్ని వైరల్ చేస్తుంది. అంటే మనం అన్ని హ్యాష్ ట్యాగ్ అన్ని కరెక్ట్ అన్ని ఇచ్చిన తర్వాత కదా. సో ఇప్పుడేమో వైరల్ అయ్యి ఎక్కువ మందిని పంపిస్తుంది. సో ఇట్లా మీ షార్ట్ వీడియోని అప్లోడ్ చేస్తే వ్యూస్ ఎక్కువ పెరుగుతుంది అనేసి. థ్యాంక్ యూ గైస్. ఈ వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ ఫర్ నెక్స్ట్ వీడియో. And please guys motivate me by subscribing our YouTube channel. So thank you guys. Please subscribe and share with your friends.
ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ బై, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.